హైదరాబాద్ నీడ్స్ యువర్ అటెన్షన్. ముందు దామగుండం ఫారెస్ట్, ఇప్పుడు హెచ్సియు ఫారెస్ట్. హెచ్సియు కంచె గచ్చిబౌలి ఫారెస్ట్ అనేది హైదరాబాద్ కి గ్రీన్ ల్యాండ్స్ లాంటివి. ఇప్పుడు అక్కడ ఇష్యూ ఏంటంటే ఆ హెచ్సియు క్యాంపస్ అనేది అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మాట. అక్కడ ఆ చుట్టూ 400 acres ఆఫ్ ల్యాండ్ అనేది ఉంది. అది డిమాలిష్ చేసి అంటే డిఫారెస్టేషన్ చేసి మొత్తం ఆ చెట్లు అవన్నీ తీసేసి దే వాంట్ టు కన్స్ట్రక్ట్ అండ్ ఐటీ పార్క్ అంటే ఎకానమీ డెవలప్మెంట్ చేయడం కోసం అనేది గవర్నమెంట్ అనేది నిశ్చయించుకుంది. ఈ యొక్క ఫారెస్ట్ లో చూసుకుంటే ఇట్ హ్యాస్ మోర్ దెన్ 200 to 300 రిచ్ ఇన్ ఫ్లోరా అండ్ ఫౌనా. బయోడైవర్సిటీ అనేది కూడా చాలా ఎక్కువగా రిచ్ గా ఉంది. ఒకవేళ ఈ ఫారెస్ట్ అనేది ఎగ్జాక్యువేట్ చేస్తే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ఒకసారి చూసుకుందాం. ఫస్ట్ వన్, ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. నంబర్ 2, ఫ్లడ్స్ వస్తాయి. ఒకవేళ భారీ వర్షాలు ఏమైనా పడితే ఆ వాటర్ అనేది ఏంటవుతుంది, ఆ చుట్టూ సిటీస్ దగ్గర స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే ఫారెస్ట్ హ్యాస్ ద అంటే చెట్లకి ఏంటుంటది అంటే ఇట్ హ్యాస్ ద హోల్డింగ్ కెపాసిటీ ఆఫ్ వాటర్. ఎంత వాటర్ అయినా అది హోల్డ్ చేసుకోగలదు. అలాంటిది చెట్లు నరికేస్తే ఆ వాటర్ మొత్తం ఎక్కడికి వెళ్ళిపోతుంది, సిటీలోకే వెళ్ళిపోతుంది మొత్తం. దాని వల్ల మనమే సఫర్ అవుతాం. నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ లో చూసుకుంటే దాని ఒక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది చాలా లైక్ ఫోర్త్ పొల్యూటెడ్ స్టేట్ లో ఉందన్నమాట. మన ఇండియాలో చూసుకుంటే ఇట్ ఇస్ ద 4th పొల్యూటెడ్ స్టేట్. ఇప్పుడు ఇలా చేసుకున్న వల్ల ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ యొక్క క్వాలిటీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. వాటర్ సైకిల్ అనే ఫినామినా కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే చెట్ల వల్లనే ఆ వాటర్ సైకిల్ ఫినామినా జరుగుతుంది. కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, ఇవాపరేషన్ ఇవన్నీ జరుగుతుంది. సో అలాంటిది ఒకవేళ చెట్లు కానీ లేకపోతే అసలు ఆ ఏరియా దగ్గర పర్టికులర్ ఏరియా వర్షమే ఉండదు. మళ్ళీ అందులో ఉన్న స్పీషీస్ ఎన్ని రకాలమైన జంతువులు ఉన్నాయి. ఇప్పుడు ఫారెస్ట్ మొత్తం క్లియర్ చేసేస్తే ఆ జంతువులు ఎక్కడికి వెళ్ళిపోతాయి. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఐఎమ్ హ్యావింగ్ ద రైట్ టు స్పీక్ ద ట్రూత్. అంటే నా ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. యాజ్ పర్ ఆర్టికల్ 21 రైట్ టు లివ్, యాజ్ పర్ ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీ. ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్ చూసుకుంటే ఆర్టికల్ 48 ఏం చెప్తుంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. అండ్ ఆర్టికల్ 51 ఏజ్ ఏం చెప్తుంది, ఇట్ ప్రమోట్స్ ద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అండ్ మేక్స్ ఇట్ అ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ ఎ సిటిజన్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ద నేచురల్ ఎన్విరాన్మెంట్. అంటే ఇది మనుషుల ఒక హక్కు. మనం మన నేచర్ ని మనం ప్రొటెక్ట్ చేస్తూ మన ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయడం మన హక్కు. అందుకనే ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏమైంది, ఆ స్టూడెంట్స్ ఎక్స్క్యూజ్ స్టూడెంట్స్ వాళ్ళు తెలుసు, వాళ్ళ రైట్స్ వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళు తెలిసి తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుందో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు అలా చేశారు. కానీ మన పోలీస్, మన న్యాయస్థానం ఏం చేసింది, వాళ్ళు కొట్టారు. ఒక మంచి డెవలప్మెంట్ అనేది కావాలి, తప్పులేదు. కానీ ఆ డెవలప్మెంట్ ఎలా ఉండాలి, రాబోయే 10 తరాలు చూసేలాగా ఉండాలి. మన దగ్గర ఉన్న ఈ లిమిటెడ్ రిసోర్సెస్ ని ఫ్యూచర్ జనరేషన్ కోసం మనం కాపాడేలాగా ఉండాలి మనం అందరూ. పాపులేషన్ పరంగా చూసుకుంటే ఇండియా ఇస్ ద 2nd పాపులేషన్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే జనాభా సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎస్టిమేషన్ ఏంటంటే ఇండియా అనేది చైనాని బీట్ చేస్తుంది యాజ్ పర్ 2025 లో. ఇప్పుడు మన ఇండియాలో ప్రజలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, ఎకానమీ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ కాదన్నట్లే. రిసోర్సెస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. నేచురల్ రిసోర్సెస్ కూడా అంత లేవు. సో ఆ రిసోర్సెస్ ని కాపాడుకోవాలనే బాధ్యత మందే కదా. ఇప్పుడు ఇలా చెట్లు ఇలా ఎక్కువగా డిమాలిష్ చేసేస్తే తర్వాత ఏమవుతుంది, ఫ్యూచర్ జనరేషన్ లో ఏమీ మిగలదు. ఒకసారి ఈ క్లిప్ వినండి. ఈ జంతువులు చూసారు ఎంత బాధపడి ఉంటున్నాయో ఒక్కసారి మీరు వినండి. నేను ఈ క్లిప్ చూసాక నా మనసు చాలా అదోలాగా అయిపోయింది, ఏడుపులాగా నాకు వచ్చేసింది. వాటికి అర్థం కావట్లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందా అని.